మనస్ఫూర్తిగా ఈ శంకరయ్యని నమ్మే వాళ్ళకి కష్టాలనేవే ఉండవు. బాధలస్సలు దరికే చేరవు. బోలెడు సంపద వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన్ని సేవిస్తావో, ఆయన భక్తిలో లీనమైపోతావో, ఆయనకి ప్రియభక్తుడు అయిపోతావో, అప్పుడు ఖచ్చితంగా వేటి మీద నీ ధ్యాస ఉండదు. నీ ధ్యాస అంతా పరమేశ్వరుడి మీదే ఉంటుంది. కష్టాలనేవి రావు, బాధలనేవి రావు అని కాదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, నువ్వు ఎప్పుడైతే ఆయనలో లీనమైపోయావో, నువ్వు ఆయనతో ఉన్నావు, నీతో ఆయన ఉన్నాడు అన్న ధైర్యము, భరోసా, ప్రేమ నీతో ఉన్నప్పుడు ఆ బాధలు, కష్టాలు కనిపించవు. ఇక ధనం అంటావా, అసలు వాటి మీద ధ్యాసే ఉండదు. పరమేశ్వరుడి మీద భక్తి కంటే పెద్ద సంపద ఏముంటుంది? ఆలోచించండి, మీకే అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన్ని సేవిస్తావో వేటి మీద నీ ధ్యాస ఉండదు. అదే నిజమైన సంతోషం. అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి? ఎన్ని కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి, కానీ నీతో ఆయన ఉన్నారన్న ధైర్యం నీ భక్తి వల్లే నీకు కలుగుతుంది. నువ్వు మనస్ఫూర్తిగా ఆయన్ని పూజించుకున్నప్పుడు చెంబుడు నీళ్ళు ఆయన మీద అభిషేకించి మనస్ఫూర్తిగా ఆయన పేరు తలుచుకున్నప్పుడు నీ మనశ్శాంతి ఉంటుంది చూసావా? అంతకన్నా సంపద ఏముంటుంది? నిజంగా నువ్వు ఆయన భక్తిలో లీనమై ఆయన కొరకే జీవిస్తున్నప్పుడు సంపదల మీద ఆశలుండవు. కష్టం అంటే భయం ఉండదు. బాధ అంటే లెక్కే ఉండదు. పరమేశ్వరుడు ఎవరినైతే ప్రియభక్తుడిగా భావిస్తాడో అప్పుడు భవబంధాల మీద నీ బాధ్యతల్ని పూర్తి చేసుకొని ఎప్పుడైతే నువ్వు ఆయనలో లీనమైపోతావో వాటన్నిటినీ తగ్గించేసి నీ బాధ్యతల్ని, నీ బాధల్ని నిజంగానే ఏదో ఒక రోజు ఆయన తగ్గించేసి వాటి మీద నువ్వు కొంచెం కూడా దృష్టి పెట్టకుండా ఆయన వైపుకే మళ్ళించుకుంటాడు. అప్పటి వరకు నీ భక్తి ఆయన్ని మెప్పించేలా ఉండాలి. ఎలా అంటే ఒక తల్లి తన బిడ్డని ఎలా చూసుకుంటుందో అలా ఇప్పుడు నువ్వు నీ శివయ్యని ప్రసాదం పెట్టి ఎన్ని నీళ్ళతో అభిషేకించి మనస్ఫూర్తిగా ఒక పువ్వు ఆయన దగ్గర పెట్టుకొని చంటి పిల్లాడిలా ఆయనకి అన్నీ సమకూర్చి ఆయన మీద భక్తి